ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం పురాణాలను పుక్కిటి పురాణాలు అని చాలామంది అంటూ ఉంటారు, వింటూ ఉంటారు. కానీ పురాణాలు అనేవి మన రోజువారీ జీవితానికి చుక్కాని లాంటివి అని ఎంతమందికి తెలుసు? 4 లక్షణాలు చెబుతాను. మొదటిది ధృతి. దీనినే మనం ధైర్యం అంటాము. ఒక పనిని ప్రారంభించినప్పుడు నిలకడగా పట్టుదలతో దాని అంతు చూసే వరకు భయంతో కానీ అనుమానంతో కానీ ఆ పనిని ఆపకుండా ముందుకు తీసుకువెళ్ళాలి. ఇక రెండవది దృష్టి. దీనినే ఏకాగ్రత మరియు ముందు చూపు అంటాము. ఏకాగ్రతతో ఒక పనిని ప్రారంభించి దాని ఫలితం ఎలా ఉండబోతుందని ముందే అవగాహన ఉంచుకుంటే కానీ ఆ పనిని ప్రారంభం చేయకూడదు. ఇక మూడవది మతి. దీనినే పూర్ణ జ్ఞానం అంటారు. అంటే చేయబోయే పనికి సంబంధించిన పూర్తి అవగాహన కలిగి ఉండి పనిని ప్రారంభించాలి, లేదంటే ఏమీ సాధించలేరు. ఈ తెలివి పేరే మతి. ఇక చివరిది దాక్ష్యం. ఒక పనిని చేయగల సామర్థ్యాన్ని దాక్ష్యం లేదా దక్షత అంటారు. ఈ దక్షతతోనే పనిని పూర్తి చేయగలరు. పై 4 లక్షణాలు పుష్కలంగా కలవారే జీవితంలో ఏ కార్యంలో అయినా విజయాన్ని సాధించగలరు. ఈ 4 మీలో ఉన్నాయేమో సరిచూసుకో మిత్రమా. మరి ఆచరిద్దామా?